నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆగస్టు 30న జిల్లాలో వన మహోత్సవం. 1,00,000 మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నగర కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నల్లనయ్య. అందరి సహకారంతో నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో విజయనగరం ప్రగతికి కృషి. రాజకీయాలకు అతీతంగా సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానన్న ఎంపీడీఓ చంద్రకళ. ఇక వివరాలకు వెళ్తే, బాలీవుడ్ నటి కేసులో సజ్జల ఎందుకు కలుగు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ మహిళను అరెస్ట్ చేయడానికి విమానంలో పోలీసులు ఎందుకు పంపించారు, ఈ విషయంలో సజ్జలకు ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజున పేపర్లో చూసాం, ఉలిక్కిపడ్డాను నేనైతే. ఒక 420 కేసు, ఆ కేసే నిజం అనుకుందాం. ఒక మహిళ, ఆమె ఏదో బాలీవుడ్ లో సినీ నటట. ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడు వస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి వీళ్ళెవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. రాణా టాటా అప్పుడు పోలీస్ కమిషనర్, ఆయన రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు విజయనగరం రెడ్ క్రాస్ కార్యాలయంలో 82.5 kVA జనరేటర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ప్రారంభించారు. జనరేటర్ ఏర్పాటుకు మొత్తం 11.34 లక్షలు వ్యయం కాగా, ఇందులో 7.67 లక్షల రూపాయలను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుండి సిఎస్ఆర్ కింద సమకూర్చారు. ఇకపై రెడ్ క్రాస్ సంస్థలో బ్లడ్ బ్యాంకు, విద్యుత్ సమస్య ఉండబోదని జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని రెడ్ క్రాస్ అధ్యక్షులు కేఆర్డి ప్రసాద్ను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి సత్యం, తహసీల్దార్ కూర్మనాథరావు, సైనిక సంక్షేమ అధికారి డాక్టర్ సత్యప్రసాద్, మెడికల్ ఆఫీసర్లు, రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లోని ఈరోజు ఒక కొత్త ఎక్విప్మెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 82.5 kVA కెపాసిటీ ఉన్నటువంటి జనరేటర్ని, కిర్లోస్కర్ కంపెనీ జనరేటర్ని 11,34,000 వ్యయంతో ఈరోజు పర్చేజ్ చేసి మనం కలెక్టర్ గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేట్ చేయడమైంది. ఈ 11,34,000 కూడా 8 lakhs వరకు కూడా మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ ఇస్తున్నారు. మిగిలింది రెడ్ క్రాస్ సొసైటీ నిధులు జాయిన్ చేసుకొని మేము మొత్తం 11,34,000కి జనరేటర్ పర్చేజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు కలెక్టర్ గారు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాబట్టి వారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందరి సహకారంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నల్లనయ్య అన్నారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంతో మరింత మెరుగైన పాలన అందిస్తానన్నారు. స్థానిక శాసనసభ్యులు, నగర మేయర్ సలహా సూచనలతో నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. అలాగే సచివాలయాల పనితీరును మరింతగా మెరుగుపరిచి ప్రజలకు సులభతరమైన సేవలు అందే విధంగా కృషి చేస్తానన్నారు.
పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించి మెరుగైన పారిశుధ్య విధానం అమలయ్యే విధంగా చూస్తానని తెలియజేశారు. అదేవిధంగా నగరపాలక సంస్థకు సంబంధించిన ఆస్తులు ఆక్రమణకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ నల్లయ్య స్పష్టం చేశారు. నగర ప్రజల 50 మందికి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు పల్లి నల్లనయ్య. ఈరోజే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విజయనగరం నగరపాలక సంస్థని ఏ రకంగా బాగు చేయాలన్న దాని మీద మీ అందరి సూచనలు సలహాలు, ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నారు, ఈ సమస్యల మీద మీకు దృఢమైన అవగాహన ఉంది. ఇక్కడ ఉన్న గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, తర్వాత అధికారులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ నగరపాలక సంస్థకు మంచి పేరు వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అవి మాత్రం ఉపేక్షించడానికి లేదండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ రకమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఐడెంటిఫై చేయడం, మనం పురపాలక సంఘ నగరపాలక సంస్థ ఆస్తులను కాపాడటం, రెవెన్యూ పెంచటం, రెవెన్యూ లీకేజెస్ని అరెస్ట్ చేయటం, అనాధికారి కడ్డాలు నియంత్రించడం, ఇలాంటివన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం చాలా అంశాలు ఇస్తున్నారు ఇప్పుడు, ఈ డాగ్స్ స్టెరిలైజేషన్ మీద, తర్వాత వాటర్ గ్యాప్ అనాలిసిస్ అది కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వీటన్నిటిని కూడా ఆయన ముందంజలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు మాంసం దుకాణానికి వెళ్ళి క్యారియర్ పట్టుకుని వెళ్ళి తీసుకురండి అంటే ఎవరు వింటున్నారు చెప్పండి. ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగస్టు 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఒకే రోజున జిల్లా వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. తదుపరి దశలో అటవీ శాఖ వద్దనున్న మరో 7,00,000 మొక్కలు నాటేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించి చేపడుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయాలని తెలియజేశారు. వన మహోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. డెంకాడ మండలం బేతనాపల్లి వద్ద జిల్లా స్థాయి వన మహోత్సవ కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. గౌరవ మంత్రివర్యులందరితో లాంచ్ చేయడం జరుగుతుంది. కానీ ఇది అన్ని మండలాల్లో కూడా జరగాలి. ఆ రోజు 30వ తారీఖున నేను మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పాను. నేను సిపిఓ గారికి రేపు గ్రామ సందర్శన బదులు ఎల్లుండి అన్ని గ్రామాలకి స్పెషల్ ఆఫీసర్స్ వెళ్ళి అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం పర్ఫెక్ట్ జరిగే విధంగా పర్సూ చేయమని చెప్పి కూడా నేను స్పెషల్ ఆఫీసర్స్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మండలాలు కూడా పర్యవేక్షిస్తారు. అలాగే ఇప్పుడు ఈవినింగ్ 5 o'clockకి నేను అలాగే ఎంపీడీఓస్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఉంది. నాకు ఎంపీడీఓస్ కూడా దీని మీద నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ పక్కన పెడితే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ హెడ్స్గా మీ రోల్స్ ఏంటనే దాని మీద ఈరోజు ఇవాళ మేము పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది అన్ని ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ డిఈఓ అండ్ ఆర్ఐఓ గారు మీ ఇద్దరు ఏంటంటే ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఆ రోజు అది వర్కింగ్ డే, 30వ తారీఖున వర్కింగ్ డే. సో స్కూల్స్ వర్కింగ్ ఉండే, కాలేజీలు కూడా పనిచేస్తాయి. అన్ని స్కూల్స్లో కూడా అన్ని కాలేజీలో కూడా ఆ రోజు ప్లాంటేషన్ జరగాలి. మీరు కావాలంటే ఈ రోజు మొదలుపెట్టి రేపు ఈవినింగ్ కల్లా మీ ఎంఈఓల ద్వారా ఎక్కడెక్కడైతే ఈ స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ప్లాంట్స్ అవి ఆ మండలాల స్కూల్స్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోండి. మీకు అడ్మిషన్ శాంక్షన్ మీరు తీసుకుని ఉన్నారో ఆ వర్క్స్ అన్ని కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. ఈవినింగ్ నేను ఎంపీడీఓస్ మీ ఏపీ వర్క్ కూడా చెప్తాను. నేను మీ దగ్గరికి సంబంధించి మీరు ఏదైతే ప్లాంటేషన్ కోసం, అది హార్టికల్చర్ ప్లాంటేషన్ అవ్వండి, మామూలు రెగ్యులర్ ప్లాంటేషన్ ఏదైనా సరే ఉన్నాయో, అది రెవెన్యూ ప్లాంటేషన్ అవ్వండి, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అవ్వండి, ఏ రకంగా మీరు తీసుకున్నారో ఎంత శాంక్షన్ అడ్మిషన్ శాంక్షన్ చేసుకోవాలి అంతవరకు కూడా ఆ 30వ తారీఖునే జరగాలి. విజయనగరం మండలంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ
ప్రగతి పదంలో తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తానని విజయనగరం ఎంపీడీఓగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రకళ స్పష్టం చేశారు. ఈరోజు ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులు అందరికీ అందజేస్తామని తెలియజేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారినిగా నిన్ననే విజయనగరం రూరల్ మండలంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి దీనికంటే ముందు ప్రీవియస్ స్టేషన్ భోగాపురంలో సుమారుగా 7 నెలలు ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తించి నిన్ననే ఈ మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మరి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి లెవెల్లో పనిచేసినటువంటి వివిధ సిబ్బంది ద్వారా మరి అనేక కార్యక్రమాలు మరి ప్రోగ్రెస్లోకి తీసుకెళ్లే దిశగా నేను నా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి దీనికి ఈ మండలిని మరి మంచి స్థాయిలోకి తీసుకెళ్లాలంటే మరి మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రజాప్రతినిధులు కానీ మరి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ గ్రామ స్థాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు ఉంటాయని నేను భావిస్తూ మరి నా వైపు నుంచి ఐ వర్క్ టు ద ఫుల్లెస్ట్ అండి. ఈ మండలాన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్లే దిశగా ఐ వర్క్ టు మై బెస్ట్. నగరంలోని రాజీవ్ స్టేడియంలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు జరిగిన పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సెప్టెంబర్ 1వ తేదీన విశాఖ పోర్ట్ స్టేడియంలో జరగబోయే జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు పంపించడం జరుగుతుందని తెలియజేశారు. వారికి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గవర సూరిబాబు, భగవాన్ దాస్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ కృష్ణరాజు పాల్గొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాలీబాల్ అకాడమీ సెలక్షన్స్ సెప్టెంబర్ 1వ తారీఖున విశాఖపట్నంలోని ఆల్ ఇండియా స్థాయి వాలీబాల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా విజయనగరం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ముందుగా అక్కడికి పంపించడానికి గాను ఇక్కడికి సెలక్షన్ ట్రయల్స్ ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈరోజు. ఇందులో మనకి బాలురు 14 నుంచి 16 సంవత్సరాల్లోపు వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా బాలురు 185 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. అలాగే గర్ల్స్కి 170 సెంటీమీటర్స్ హైట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. మరి పేపర్ కూడా మేము ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా బాలికలు ఇక్కడికి విచ్చేశారు. ఇప్పుడు వారికి సెలక్షన్స్ నిర్వహించి బాగా ఉత్తమంగా ఉన్నవారిని రేపు 1వ తారీఖున విశాఖపట్నంలో జరిగే సెలక్షన్స్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ అని ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ఏరియాలో యావత్ భారతదేశంలో కూడా గేమ్స్ని సెంటర్ ఆఫ్ ఎస్టీసీస్ అంటారు, అవి పెట్టడం జరిగింది. దానిలో క్రమంగా మన విశాఖపట్నం నందు వాలీబాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేది ఒకటి ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా హిడెన్ టాలెంట్ ఎక్కడైతే గ్రాస్ రూట్ లెవెల్ ఉండిద్దో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని బెస్ట్ ట్రైనింగ్ సెంటర్గా అక్కడ కోచింగ్ ఇస్తుంటారు. దానిలో పార్ట్లో భాగంగా వాళ్ళు 1వ తారీఖు నేషనల్ వైడ్ సెలక్షన్స్ ఆ సెంటర్లో పెట్టుకున్నారు. కాబట్టి వారి సందేశం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈ వాలీబాల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ క్రమంలో మన జిల్లా ఉమ్మడి జిల్లా అయిన విజయనగరం, పార్వతీపురంలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం వాలీబాల్ అసోసియేషన్ నూతనంగా ఎన్నుకోబడిన వాలీబాల్ అసోసియేషన్ చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. దానికి కావాల్సిన వసతులు సౌకర్యాలు అన్నీ కూడా మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ఇక్కడ మనం సేకరించడం జరిగింది. వీళ్ళు ఫ్యూచర్లో మంచి క్రీడాకారులుగా తరఫీదు పొంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మన జిల్లాకి మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని
విద్యుత్ సంస్కరణల నియంత్రణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు అన్నారు. ఈరోజు ఎల్పీజీ భవన్లో విద్యుత్ సంస్కరణలు నియంత్రణ పోరాటంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా కరెంటు కష్టాలు తీరడం లేదని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు జగన్మోహన్ రావు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇరవై 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఏపీఎస్సిబి ముక్కలు చేసి ఏదైతే ఈరోజు డిస్కామ్లు పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీల పెంపుదల కోసం ప్రపంచ బ్యాంక్ విధానాలు అమలు చేశారో ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణ అనే 3 కార్యకర్తలు ఆ రోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. విద్యుత్ పోరాటంలో ప్రజల కోసం ప్రాణాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఈరోజు బలయ్యారంటే అది ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం తప్ప ఇంకోటి కాదు. కానీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఆఫీసులకు ముందు పెడతాం, తర్వాత విల్లలో పెడతాం, తర్వాత రైతులకి మోటార్లకు పెడతాం. ఆ రకంగా ఇకపైన సెల్ ఫోన్లో చిప్ వేసుకున్నట్టుగానే మీ ఇంటికి కరెంటుకి చిప్ వేసుకుంటే ఎప్పటి వరకు మీ చిప్పులో డబ్బులు ఉంటే అప్పుడు కరెంట్ వస్తాయి, లేకపోతే ఆగిపోద్ది. ఇటువంటి ఒక దుర్మార్గమైన పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెస్తుంది. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ కూడా ఇదే ఆలోచన చేసింది. ఆ ఆలోచనని రాష్ట్రంలో అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడు. విద్యుత్ ఛార్జీలు అనేవి తగ్గించి ప్రజలకు అందుబాటులో తేవాలి, స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచన విరమించుకోవాలి, ప్రపంచ బ్యాంక్ విధానాలు విడనాడాలని చెప్పి ఈరోజు సిపిఎంగా వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాం. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 4 రోడ్ల జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో వామపక్షాలు విద్యుత్ ఉద్యమంలో ప్రాణాల వదిలిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై భారాన్ని వేసే స్మార్ట్ మీటర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మరో విద్యుత్ పోరాటం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మరలా సంస్కరణల పేరుతో స్మార్ట్ మీటర్లు తీసుకొస్తుంది. వ్యవసాయ రంగంలో కానీ ఇంట్లకు కానీ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తే దాన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వ్యతిరేకించింది. ఈరోజు మరలా అదానీతోటి అలాగే ప్రైవేట్ కంపెనీతోటి ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా మళ్ళా ఒప్పందాన్ని కొనసాగించి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రజల మీద భారాలు పడతాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. అలాగే ఈరోజు విద్యుత్ అంతా కూడా కార్పొరేట్ కంపెనీల పరమవుతుంది. కాబట్టి విద్యుత్ పోరాట స్ఫూర్తితో ఈరోజు మేము దాన్ని ఈ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ విద్యుత్ పోరాట స్ఫూర్తితో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా బొబ్బిలి ప్రాంతంలో చెరువు గర్భాల్లో వేలాది ఎకరాల భూములను అనేక మంది ఆక్రమించుకొని కోట్లకు పడగలెత్తుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నెల 8వ తేదీన ఫిర్యాదు చేస్తామని అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సోరు సాంబయ్య పేర్కొన్నారు. తెలంగాణలో చెరువుల పరిరక్షణకు హైడ్రా అమలు చేస్తున్నట్టే బొబ్బిలి ప్రాంతంలో కూడా అలాంటి విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు తెలియపరిచినప్పటికీ కూడా ఆ సర్వే నెంబర్లు, కోర్టు చెరువులో సర్వే నెంబరు, ల్యాండ్ అంతా దాని సర్వే నెంబర్ అంతా, ఎంత ఆక్రమణ జరిగింది అని డీటెయిల్డ్గా ఇచ్చాం. అలాగే బవిరిసాగరం అది డీటెయిల్డ్గా ఇచ్చాం, అంత ఆక్రమణ జరిగిందని. ఒకప్పుడు బవిరిసాగరం పాత బొబ్బిలికి వెళ్ళే రోడ్డుకి ఆ నీరు తన్నేది, చెరువు నిండిపోతే. మరి కోర్టు చెరువు అంతా రైలు పట్టాలి తన్నేది మనం విజయనగరం వెళ్ళే రూట్లోకి. ఈవేళ అవన్నీ జిరాయితీ భూములు ఎలాగయ్యాయి, నెంబర్లు ఎలా మార్చారు. ఈ రెవెన్యూ లంచాలు పుంచాలు తీసుకొని ఈ 1Bలోని దీన్ని ఎలా మారుస్తున్నారు. దాని జీవిత చరిత్ర మారదు కదా. చెరువు గర్భం కానీ, డీపట్టా కానీ, ల్యాండ్స్కేప్ భూమి కానీ అది ఎప్పుడూ దాని స్వరూపం మారదు. వీళ్ళు పక్క నెంబర్లు వేసేసి దొంగ రిజిస్ట్రేషన్ లంచాలు లక్షలు తీసుకొని
చేస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈ కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఎలాగైతే హైదరాబాద్లో జరుగుతుందో అలాంటి యాక్టులను ఉపయోగించి చెరువు గర్భాలు ఎవడు. వికలాంగుల హక్కుల సాధనకే విజయనగరం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించబడిందని సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్నామని తెలియజేశారు. 200 రూపాయలతో మొదలైన వికలాంగుల పెన్షన్ ఈరోజు 15,000 రూపాయల వరకు చేరుకుందంటే ఇది సమితి యొక్క పోరాట ఫలితమేనని ఆయన అన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాలని, రేషన్ కార్డు లేని వారికి కార్డులు మంజూరు చేయాలని, వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు కొనసాగించాలని ఆయన కోరారు. వికలాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అంత్యక్రియల మీద చాలా ఇబ్బందులు పడుతూ గత 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది. దానికి వ్యవస్థాపకులుగా శ్రీ మందకృష్ణ మాదిక్ గారు వ్యవస్థాపకులుగా వహిస్తూ మరి ఈరోజు నాటి నుండి నేటి వరకు 18 సంవత్సరాల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఈరోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం నాటి నుండి నేటి వరకు 18 సంవత్సరాల్లో మందకృష్ణ మాదిక అన్న ఆధ్వర్యంలో మరి వికలాంగులు సాధించినటువంటి విజయాలు మరి 200 రూపాయల పెన్షన్ నుండి నేటికి 15,000 రూపాయల వరకు పెన్షన్ కొంతమందికి సాధించడం జరిగింది. మరి అట్లాగే నార్మల్ వాళ్ళకి అందరికి కూడా 6,000 పెన్షన్ అనేది మరి టీడీపీ ప్రభుత్వంలో మరి యొక్క దివ్యాంగుల యొక్క సమస్యల మీద పెంచడం జరిగింది. మరి ఈ యొక్క పెన్షనే కాదు, రాబోయే రోజుల్లో మన పెన్షన్తో ఇది కాకుండా ప్రతి సంక్షేమ పథకాలు మరి దివ్యాంగులకి అందే విధంగా మరి ఈ యొక్క వికలాంగుల హక్కుల పోరాట సమితి అనేది పోరాడుతూ ఉంటుంది. వాజీ వార్తల్లో కాసేపు కృష్ణతత్వం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటే త్రైత సిద్ధాంత భగవద్గీత చదవాలని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక విజయనగరం శాఖ అధ్యక్షుడు వానపల్లి శంకర్రావు అన్నారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక విజయనగరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక గురజాడ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 3వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సృష్టి ఆది నుంచి దేవుడు చెప్పిన విధానాలను మనుషులంతా ఆచరించాలని, అప్పుడే 3 ఆత్మల విధానం అర్థమవుతుందని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన ముగింపు ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణుడి ప్రతిమతో విజయనగరం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాంకులకు ఎటువంటి హామీ చూపించకుండానే ముద్రా రుణాలు పొందవచ్చునని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద శిశు విభాగంలో 50,000 వరకు, కిషోర్ విభాగంలో 5 లక్షల వరకు, తరుణ్ విభాగం కింద 10 లక్షల వరకు ముద్రా రుణాలు పొందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లా స్థాయి డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు, గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఆర్బీఐ నిర్వహిస్తున్న క్విజ్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. చిరు వ్యాపారులకు, చిన్న చిన్న యూనిట్లను స్థాపించే వారికి ముద్రా రుణాలు ఎంతో ప్రయోజనకరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎటువంటి హామీ చూపించకుండానే ఈ రుణాలను బ్యాంకుల నుంచి సులువుగా పొందవచ్చునని ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారు వినియోగించుకోవాలని ఆయన కోరారు. PMEGC పథకం కింద ఈ ఏడాది 400 మందికి రుణాలు మంజూరు చేసి వెంటనే యూనిట్లు స్థాపింపు చేశామని ఆదేశించారు. ఈ మేరకు వివిధ బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి
మొత్తం 8 రోజుల్లోనే ప్రభుత్వ శాఖల అనుమతులు మంజూరు చేసి రుణాల కోసం దరఖాస్తులను బ్యాంకులకు పంపించాలన్నారు. ప్రభుత్వ పథకాల కింద రుణ మంజూరులో రానున్న 3 నెలల్లో ఖచ్చితమైన ప్రగతి చూపించాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద ఒక్కో బ్యాంకు బ్రాంచ్ నుంచి 2 రుణాలు మంజూరు చేయాలన్న లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. భూమిని సాగు చేస్తున్న వారికి పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. లేదంటే కౌలు రైతు నష్టపోతారని ఆయన అన్నారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. సీఎం పేషీ, సీఎంఓ అధికారుల పేషీలు 71 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించిందని, మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదించిందని, కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్ల కొనుగోలుకు 11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదించిందని, అలాగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదించిందని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన మంత్రివర్గం పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదించిందని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం చేశారన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో, రాజకీయ పార్టీ లోగో తొలగించేందుకు ఆమోదం లభించిందని పార్థసారథి స్పష్టం చేశారు. మూలంగా కొద్ది సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ. సో మొత్తం రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంతా కూడా కొత్త టెక్నాలజీని వినియోగించుకొని ఉన్న యాప్స్ని, యూజ్డ్ కేసెస్ మొత్తం ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న యూజ్డ్ కేసెస్ని అన్నిటినీ కూడా సమగ్రంగా పరిశీలించి ఒక విధానాన్ని రూపొందించమని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రిజల్యూషన్స్లో ఫస్ట్ పాయింట్, గతంలో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి సచివాలయ వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీటిలో బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళటం, ఆ బీకామ్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయమని చెప్పటం జరిగిన ధర్మలా మరి 269 సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జర్వ్ చేసుకోవాలని కూడా. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 30న జిల్లాలో వన మహోత్సవం, 1,00,000 మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నగర కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నల్లనయ్య, అందరి సహకారంతో నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయనగరం ప్రగతికి కృషి, రాజకీయాలకు అతీతంగా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానన్న ఎంపీడీఓ చంద్రకళ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.